చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా గొప్ప తండ్రి, సర్వోన్నతుడైన దేవా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, సర్వాధికారము కలిగిన మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఈ రాత్రి కాలపు వేళలో ఈ రెండవ రోజు కూడికను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, ఈ ప్రారంభ సమయమున నా తండ్రి మీరు ఇచ్చిన ఈ వాతావరణం బట్టి వెళ్ళలేని వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అవును నా తండ్రి, వాస్తవానికి ఒక కూడిక జరుగుతుంది అని మేము ఆలోచన చేయలేదు నా ప్రభువా. వాతావరణ పరిస్థితులను బట్టి మాలో అవిశ్వాసపు విలువలను మేము ఇబ్బంది పడుతుండగా మా విశ్వాసాన్ని వృద్ధిపరిచి వాతావరణం అనుకూలపరిచిన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. రాత్రికాలపు వేళలో ఈ కోడికను మీ నామములో ప్రార్థించి ప్రారంభిస్తూ ఉంటుండగా నా ప్రభా, ప్రారంభము నుంచి ముగింపు వరకును కూడా మీ యొక్క ఆత్మాభిషేకముతో ప్రతి విషయంలో కూడా మీరే సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. చక్కటి వాతావరణం ఇచ్చావు, దాన్ని బట్టి స్తోత్రాలు. చక్కటి కరెంటును, లైటింగ్ ఇచ్చావు, దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా సౌండ్ సిస్టమ్ని బట్టి నా దేవా, మ్యూజిక్ వాయిస్తున్న సహోదరులను బట్టి మీకు వెళ్ళలేని వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రతి విషయంలో కూడా మీ యొక్క సహాయమును దయచేయమని గొప్ప దేవుడా, ఈ యొక్క కార్యము, ఈ యొక్క సభ, ఈ పని మీది కనుక మీ నామానికి మహిమకరముగా ఈ యొక్క కూడిక జరగలాగున ప్రతి విషయంలో కూడా మీరే సహాయము దయచే. ఈ సమయంలో పాటలు పాడుతూ మీ నామాన్ని గొప్ప చేయించు ఉంటుండగా ఇశ్రాయేలు దేవుడు స్తుతులపైన ఆసీనుడని చెప్పబడిన రీతిగా మీ నామాన్ని గొప్ప చేస్తుండగా మాకు ఇచ్చిన ప్రతి ఒక్క విషయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రత్యేకంగా నా ప్రభా, ఈ రాత్రి కాలపు వేళలో నా తండ్రి పాటలు తదనంతరము నీ దాసుని పక్షముగా మాట్లాడబోచుండగా మీ ఆత్మతో ఎత్తిపట్టి మీ నోటి పూరగా చేసుకొని మీరే మాట్లాడమని, ప్రతి ఒక్క హృదయముతో మీరే సంధించమని, మీరే మాట్లాడి మహిమ పొందుతారని కోరుకుంటూ అనేకమైన ఆత్మలని సన్నిధిలోకి రావటానికి సహాయము దయచి, అనేకమైన ఆత్మలని మెలనైన స్వరాన్ని వినడానికి సహాయము దయచి, శబ్దయంత్రం ద్వారా వింటున్న వారందరూ కూడా నీ సన్నిధిలోకి రావటానికి సహాయము దయచి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు నా ప్రభువా. వెలుగు ఎద్దుకు పురుగు ఎలాగో ఆకర్షించబడనో మానవులమైన మేము పురుగు వంటి జీవితము కలిగి ఉన్నామని మాట్లాడారు నా దేవా. నీ ఎద్దుకు మేము ఆకర్షించబడలాగున అనేక మంది జనావళి రాత్రి కాల వేళలో నీ సన్నిధిలో ప్రత్యక్షపరచబడలాగున సహాయము దయచి. కొడుకుని మీ చేతులకు అప్పగించుకుంటూ అపవాది క్రియలన్నీ కూడా నజరేయుడైన శక్తివంతమైన యేసు నామం పేరిట కట్టిపడేసి ఈ మీటింగ్ అందరినీ కూడా ఈ సన్నిధి ప్రసన్నతతో చక్కగా ఈ కూడికలను జరిగిస్తారని సహాయము దయచేయమని దీనుడనైన నా ప్రార్థన ఆలకించమని నజరేయుడైన శక్తిమంతుడైన అతి త్వరలో రానైన పరిశుద్ధుడైన యేసు నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకొని ఈ కూడికను మీరు ఇచ్చిన అధికారము కొలది ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన దేవా, సర్వాధికారి, నిరంతర స్తోత్రాలు అయినటువంటి తండ్రి, ఒట్టివారిని బట్టి వారిని ప్రభువా, ఏ యోగ్యత లేనటువంటి మమ్మల్ని తండ్రి ఈ రీతిగా ఆశీర్వదించి తండ్రి నీ పనిని జరిగించుట కొరకు నాయన వాతావరణమును ప్రభువా నీ ఆధీనంలో తీసుకున్నావు. పరిస్థితులన్నిటినీ నీ ఆధీనంలో పెట్టుకున్నావు ప్రభువా. మనుష్యులమైనటువంటి మేం ప్రభువా ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనలతో ప్రభువా ఈ 3 రోజుల సభల్లో ఈ 2వ రోజు ఈ కూడిక జరుగుతుందా జరగదా అని ఒక అనుమానమును మాలో పెట్టుకుని ఉన్నాము. కానీ ప్రభువా, నీవు సర్వ జగత్ రక్షకుడు అని, సర్వలోకానికి ఆదర్శవంతమైన ఏకైక పరిశుద్ధ దేవుడు అని నిరూపించుకున్నటకు నాయన ఈ 2వ రోజు ఈ ప్రార్థన కూడికను ఆగకుండా ప్రభువా కృప చూపుతున్న తండ్రి నీకే స్తోత్రములు ప్రభువా. వచ్చిన బిడ్డలందరిని బట్టి ప్రభు నీకే స్తోత్రము. యంత్ర శబ్దం ద్వారా వింటున్నటువంటి ప్రతి బిడ్డని ప్రభువా మీ యొక్క హృదయంతో ప్రేరేపింపజేసి వారందరిని నడిపించిన ఆయన మీ జీవపు గల మాటలు విని ప్రభువా వారికి ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి భారమును తీసివేసుకొని సంతోషముతో సమాధానంతో శక్తి కలిగినటువంటి బిడ్డలుగా బ్రతుకుటకు సహాయము దయచేయమని ప్రభువా
ఈ మంచి వాతావరణంలో తండ్రి మేము చేస్తున్నటువంటి ప్రార్థన ఆలకించిన ఆయన ఆకాశముని సింహాసనము భూమిని పాదపీఠమై ఉండగా ఆ సింహాసనమును వదిలివేసి ప్రభువా మేము చేస్తున్నటువంటి స్తుతుల సింహాసనము మీద ఆసీనుడివై మా మధ్యలో మీ పరిశుద్ధాత్మని కాపుదలతో ప్రభువా ఈ యొక్క సభనంతటిని జయకరంగా జరిగించమని మీ సన్నిధి సావాసంతో పరిశుద్ధపరచమని ఈ ప్రాంగణం అంతటిని ప్రభువా మీ ఆధీనంలో పెట్టుకొని ప్రభువా కృప చూపించమని కనికరించమని అదే రీతిగా ప్రభు వచ్చిన దైవ సేవకులందరిని బట్టి ప్రభువా ఆయా బ్రదర్స్ని బట్టి ప్రభువా ఈ సౌండ్ సిస్టమ్ను బట్టి లైటింగ్ను బట్టి ప్రభువా మంచి వాతావరణం బట్టి ప్రభువా నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచు ఆరాధన ప్రారంభించుచుండగా కృప చూపించమని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక పాట పాడుకుందామండి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో అందరూ చప్పట్లు కొట్టాలి. ప్రేమించేదన్ అధికముగా ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధించున్న బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి బిడ్డలు మనందరం కూడా ఆయన సన్నిధిలో ఆనందిద్దాం. ఆయన సన్నిధిని ఆయన సావాసాన్ని సంతోషంతో రెండు చేతులతో మనం చప్పట్లు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు ఆదుకున్నారు ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన ఆరాధన
మధ్యలో దైవ సేవకులు అంజలి గారు ఉన్నారు. వారు ఒక పాటతో దేవుని నామాన్ని మైపరుస్తారు. మనందరం కూడా శ్రద్ధలతో దేవుని నామాన్ని కనపరుద్దాం. త్వరగా రావాలి, టైం లేదు మనకి. వాతావరణం కూడా సమయం కూడా అయిపో వస్తుంది. మనము అనుకున్నట్టు రీతిగానే ఈ సమయాన్ని మనము ముగించుకుందాం. త్వరగా వస్తే త్వరగా పాటలు పాడేవాళ్ళు. హల్లెలూయా. సర్వాధికారివి సర్వజ్ఞుడు అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ మరి పాట వచ్చిన వారు నాతో కలిపి పాడదాము. హల్లెలూయా. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి. అతి సుందరుడా నా స్తుతి సదాయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా. అతి సుందరుడా నా స్తుతి సదాయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా. స్తుతించుచు నిన్ను నీ మహిమ పరుతులు. తినాలి నీ జన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నీ మహిమ పరుతులు. సర్వాధికారివి సర్వజ్ఞుడవు
వెంబడింతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు సర్వాధికారివి. సర్వజగద్రక్షకుడా లోకరాజ్యపాలగా రాజులెవ్వరైనా నీతో పోల్చగలరా? సర్వజగద్రక్షకుడా లోకరాజ్యపాలగా రాజులెవ్వరైనా నీతో పోల్చగలరా? బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు సర్వాధికారివి. హల్లెలూయా. మంచి పాట పాడినటువంటి సిస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అదే రీతిగా మన మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్ శరణ్ ఉన్నాడు. నెక్స్ట్ సాంగ్ పాడతానికి ప్రిపేర్ అవ్వాలి. ఈ మధ్యలో మన సిస్టర్ గారు వస్తున్నారు. వారు కూడా పాట పాడిన తర్వాత శరణ్ శ్రీదేవి గారు వస్తున్నారు మన మధ్యలోకి. మీరు అందరూ చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా పాట పాడుతున్నప్పుడు మనం కూడా చప్పట్లు కొట్టి పాడితే బాగుంటుంది. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమనకే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. ఎదురైనా
త్వరగా వచ్చుచుండే. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమ యేసు రాజు మనకు ప్రభువై యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయం మనకే యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. హల్లెలూయా. మంచి పాట పాడండి సిస్టర్ గారికి, శ్రీదేవి గారికి ప్రత్యేకమైన వందనాలు. మనం పాట పాడాలని కూడా తొందరగా ప్రిపేర్ అవ్వాలి. మన మధ్యలో చరణ్ ఉన్నాడు, చరణ్ పాట పాడి దేవుని నామాన్ని మేపరుస్తారు. మనందరం కూడా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచాలి.